లోపల ఉండాలి కొంచెం వెనుకకి వెళ్ళండి చాలా మంది మిత్రులు మన భారతదేశంలో 70% మంది అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు యొక్క బైక్ ర్యాలీ ప్రోగ్రామ్ కి మన ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మన షాద్ నగర్ అందరూ నిలబడి మీరు పట్టుకోండి, జెండా ఊపితేనే ప్రాణం చాలా ముఖ్యం. ఇలా కొన్ని కుటుంబాలు తన పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి, ఉన్నతమైన విద్యలు వాళ్ళకి కల్పించాలి, వాళ్ళు ప్రయోజకులుగా మారాలని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటూ ఉన్నారు. కొద్దిగా ఈ వ్యవస్థలో కొన్ని చెడు మార్గాల దిక్కెళ్ళి పోయి తప్ప తాగి స్పీడ్ నడిపించి ఇవన్నీ అజాగ్రత్త వల్లనే కొందరి కుటుంబాలకు భారం అవుతూ ఉంది. పిల్లలు చనిపోవడం వల్ల ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు అంటే ఒక తల్లిదండ్రులు ఒక పిల్లగాన్ని కన్న తర్వాత పెంచి పోషించడానికి 20 సంవత్సరాలు పడతా ఉంది. వారి మీద వారి మీద అన్ని దృష్టి సారించి డబ్బు కేటాయించి వాళ్ళు కష్టపడి తన కుమారుల్ని తన బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక ప్రయోజకుల స్థాయికి వచ్చినప్పుడు 20 ఏళ్ళు 18 ఏళ్ళకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అజాగ్రత్త వల్ల ఈ రోడ్ల మీద వచ్చి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దీనిని వాస్తవానికి ఇప్పుడు భగవద్గీత గురించి ఎట్లా చెప్పుకుంటామో, రామాయణం గురించి ఎట్లా చెప్పుకుంటామో, బైబిల్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, ఖురాన్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, ఈ యొక్క రోడ్డు రవాణా శాస్త్ర ముందు జాగ్రత్తల చర్య గురించి కూడా భవిష్యత్తులో మనం అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రయాణం చేయాలి, స్మూత్గా ప్రయాణం చేయాలి, ముందు జాగ్రత్త చర్యల హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపొద్దు అని చెప్పి పాఠ్యాంశంలో చేర్స్తే చాలా బాగుంటుంది. అది ఆ అంశం కూడా మేమందరం కూడా వచ్చే ఏదైనా టైం వచ్చినప్పుడు అసెంబ్లీలో అవసరం అనుకుంటే ఒక క్వశ్చన్ వేసి ముందు జాగ్రత్త చర్యలకు ఈ ప్రయాణం జాతీయ రహదారుల మీద ప్రికాషన్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి ఒక పాఠ్యాంశంగా చేస్తే కూడా బాగుంటుంది. పిల్లలకు చిన్నప్పటి సందే వారు వంట పట్టిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేమందరం ఆ దిశగా ఒక పాఠ్యాంశాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. విచ్చేసినటువంటి రాష్ట్ర ఆర్టీఓ శాఖ అధికారులు, డిప్యూటీ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్న ఆర్టీఓ గారు, స్థానిక సిఐ గారు, ఎస్ఐలు, అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్కు ర్యాలీకి విచ్చేసినటువంటి గౌరవ ప్రయాణికులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇలా జాతీయ రోడ్డు సేఫ్టీ గురించి ఈ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారోత్సవాలలో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడానికి అందరినీ సంఘీభావం కోరడం జరిగింది. విద్యార్థులతో కూడా ర్యాలీలు తీయడం జరిగింది. ఈరోజు ప్రయాణికులతోని నేషనల్ హైవేల మీద పోతున్నప్పుడు ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫస్ట్గా హెల్మెట్ ధరించడం, రెండోది మితిమీరి స్పీడ్ ప్రయాణం చేయొద్దు, పరిమితమైన ప్రయాణం చేయాలి, డ్రింకింగ్ చేసి కూడా ప్రయాణం చేయొద్దు. ఇవన్నీ కూడా ప్రభుత్వము సంబంధిత ఆర్టీఓ శాఖ ఎందుకు ఈ కార్యక్రమాలు చేపడతా ఉందంటే కనీసము ఈ ప్రమాదాలను నివారించాలంటే మన స్వయంకృత అపరాధం వల్ల ప్రాణాలు పోగొట్టుకోద్దు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలుగా ఇవన్నీ మనం ధరించవలసినది, పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రాణం చాలా ముఖ్యం. కాబట్టి మనిషికి ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం
రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి అటువంటివి ప్రాణాన్ని జరగొద్దు అనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, అదేవిధంగా ఆర్టీఓ శాఖ ఇలా అందరం కూడా కలిసి కూడా ప్రెస్ మిత్రులు కూడా దీని విషయంలో పూర్తిగా అందరికీ అవేర్నెస్ కల్పించవలసిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఇంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నందుకు మరి అందరికీ తెలియాలి ఈ యొక్క విషయాలని చెప్పి ఈ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి నేను ఆర్టీఓ శాఖకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.